పెళ్ళికి వెళ్ళా. ఆ జర్నీని మీకు వివరిస్తూ చెప్తా. సో మా ఫ్రెండ్కి పెళ్ళికి ఎందుకు వెళ్దాం అనుకున్నా అంటే మా ఫ్రెండ్ పెళ్ళి అండ్ ఇంటర్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వస్తారు, కలుద్దాం చేద్దాం అన్నట్టు వెళ్దాం అనుకున్నా. సో వెళ్దామని ఒక 1 డే ముందు అంటే 2 days ముందు చెప్పారు. సో నేను రెడీ అయిపోయినా. అప్పుడు నేను ఇంకా డిసైడ్ అవ్వాలి వెళ్దామా వద్దా, పోదామా వద్దా అని. సో ఆఫ్టర్ దట్ డిసైడ్ వెళ్దాం కదా, ఎట్లయినా మనం ఉండి హాస్టల్లో ఉండి కూడా బోర్ కొడుతుంది. సో వెళ్ళేసి వస్తే చిల్ అవ్వచ్చు కదా మనం కూడా అని ఫిక్స్ అయ్యా. సో ఫిక్స్ అయ్యా, మార్నింగ్ లేసి రెడీ అయిపోయా. వెళ్ళి బస్ స్టాప్, మా ఫ్రెండ్ ఒకటి బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసిండు. సో అక్కడ నుంచి బస్ ఎక్కి రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్ వెళ్ళాక నేను అప్పటి వరకు చూడలేదా, ఒక ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకో ట్రైన్ నెక్స్ట్ ట్రైన్ వస్తున్నప్పుడు నేనేమనుకున్నా అది అందిద్దేమో అనుకుంటే అది ముందే తొందరగా వెళ్ళిపోయింది. నేను 20 minutes లేట్ వెళ్ళా. సో ఆఫ్టర్ దట్ ఇంకో ట్రైన్ ఉంది మధ్యలో, కానీ అది ఏమైంది, ఆ రోజు క్యాన్సిల్ చేసిర్రు. నేను ఆ రోజు నైట్ దాకా నేను స్టేషన్కి వెళ్ళేదాకా చూడలే ఆ ట్రైన్ మిస్ అయిందా అని. సో ఆఫ్టర్ దట్ ఇంకొక ట్రైన్ ఉంది ఒక 1 hour తర్వాత. సరే ఏం చేస్తాం, ఈ లోపని చిన్న బస్ స్టాండ్ నుంచి పక్కనే దోశ బండి కనిపిస్తే ఒక దోశ ఆర్డర్ పెట్టి తినేసా. ఓకే, టేస్ట్ గుడ్. దగ్గరలో చిన్న ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కొంచెం అటు ఇటు పక్కన ఇవి కాళేశ్వరం పుష్కరాలు అవుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కాసేపు ముచ్చటించామన్నమాట. వాళ్ళు రియల్ ఎస్టేట్ గురించి దాని గురించి మాట్లాడుతుండే. అలాగే ఒక అతనితో మన ఛానల్ కూడా చెప్పేసా మన ఛానల్ గురించి. సో అతనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. యా, మన ట్రైన్ అయితే వస్తుంది. మన ట్రైన్ నేమ్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్. మనతో పాటు వీళ్ళంతా ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ లగేజ్తో రెడీ అయ్యి ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసింది. మనమైతే ఎక్కాల్సిన ట్రైన్ ఇదే. సో చూద్దాం, ట్రైన్లోకి ఎక్కాక ఎవరితో కమ్యూనికేషన్ చేయాలంటే టైంపాస్కి చాలా దూరం జర్నీ చేయాలి కదా, 4 hours జర్నీ చేయాలి. రైల్వే స్టేషన్కి వస్తే ఒక కొత్త వీపు ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, రోజు వచ్చేటోళ్ళకి వేరే ఒకలా ఉంటుంది వీపు. మనం అంటే మంత్లీ సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి వెళ్ళేసే వాళ్ళకి భలే అనిపిస్తుంది ఆ ట్రైన్ వీప్ అనేది. యా, నాకైతే ట్రైన్ జర్నీస్ అయితే ఇష్టం. మీకు కూడా ట్రైన్ జర్నీస్ అంటే ఇష్టమా? సరే చూద్దాం రండి తర్వాత ముచ్చట్లు. అండ్ ఆఫ్టర్ దాట్ మన ట్రైన్ కూడా వచ్చేసింది. వాళ్ళ ట్రైన్ వెళ్ళిపోయాక సో ట్రైన్ ఎక్కేసా, గుర్తుకొస్తలేదండి, ట్రైన్ ఎక్కేసాం. దెన్ ట్రైన్ ఎక్కేస్తే అక్కడ ఇంకొక అతను పరిచయం అయ్యాడు. అతను కాకినాడలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఓనర్ అంట. సో అతను కాసేపు కబుర్లు అలా కొంచెం నాట్ బోరింగ్, అలా జర్నీ అనేది గడిచిపోయింది. ఆఫ్టర్ దట్ మై డెస్టినేషన్ హ్యాస్ కమింగ్. నా డెస్టినేషన్ వచ్చింది. నేను ఖమ్మంలో దిగిపోయా. అక్కడ నుంచి మళ్ళీ 70 kilometers జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో అక్కడ నుంచి 70 kilometers జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. దెన్ ఆ జర్నీ చేసుకుంటూ వెళ్తే ఖమ్మం మధిర దాటి వెళ్ళాలి అటు లోపలికి ఇంకా. సో ఆఫ్టర్ దట్ ఆ జర్నీ చేసుకుంటూ నేను మా ఫ్రెండ్ కలిసి బైక్ పైన వెళ్ళిపోయినాం. ఆ వీడియో అయితే నాట్ అవైలబుల్, తీయలేదు నేను. అండ్ ఎట్లా అంటే నేను ఆఫ్టర్ ట్రైన్ అది 1 hour లేట్గా వెళ్ళిపోయింది. నేను 12కి దిగాల్సింది 1కి దిగా. సో 1 hour లేట్ అయిపోయింది. దెన్ అంటే ఎందుకు లేట్ అయిందంటే ట్రైన్స్ ఆ రూట్లో హైదరాబాద్ టు ఖమ్మం ఆ రూట్లో థర్డ్ ట్రాక్ పడుతుంది. సో లైన్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనోడు అనేది చిన్నగా అంటే స్టేషన్ వచ్చినప్పుడల్లా మెల్లమెల్లగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొన్ని స్టేషన్స్ అప్గ్రేడ్ కూడా చేస్తున్నారు. దెన్ అది సంగతి. ఆఫ్టర్ దట్ అటు వెళ్తుంటే ఆఫ్టర్ క్రాసింగ్ వైరా అటన్నీ విలేజెస్, కొత్త ఫ్లైఓవర్స్ కూడా 2 కొత్త ఫ్లైఓవర్స్ అనేవి హైవేస్ పడుతున్నాయి. ఐ థింక్ గుంటూరు హైవే అండ్ సంథింగ్ ఏదో హైవే ఉంది, గుర్తులేదు. 2 హైవేస్ అనేవి సగం అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ అటైతే ఓకే బాగుంది. అంటే ఎక్కువ అడవి లెక్క, అంటే ప్రకృతి చాలా అందంగా ఉంది. అడవి లెక్క అనిపించింది అటు విలేజెస్ అన్ని. ఆఫ్టర్ దట్ వెళ్ళాం, మా ఇంటర్ ఫ్రెండ్స్ కలిశారు, కాసేపు చిల్ అయ్యాం, కాసేపు మాట్లాడుకుంటూ అలా చిల్ అయ్యాం. ఆఫ్టర్ దట్ ఐ విల్ కేమ్ టు
ఆఫ్టర్ దట్ మీట్ అయ్యాం, చిల్ అయ్యాం. కొంతమంది అనుకున్నంత మంది రాలే. నేను అనుకున్న ఒక 20 మెంబర్స్ వస్తారేమో అనుకున్నా, కానీ 10 మెంబర్స్ వచ్చాం. అదైనా పర్లేదు కదా, ఎంతో కొంత చాలాతో కలిసాం. ఆఫ్టర్ దట్ అక్కడ పెళ్ళి అయిపోయాక ఒక ఫ్రెండ్ అనేది, ఒక అమ్మాయి అనేది వస్తా అని రాలేదు తను. అయితే వాళ్ళు ఇల్లు అక్కడికి దగ్గరలో, అంటే ఒక 25 కిలోమీటర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మేమంతా కలిసి ఆమెను కాసేపు మీట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఖమ్మం వచ్చాం. అక్కడ నుంచి ఆఫ్టర్ దట్ నేను మా ఫ్రెండ్స్ కొంచెం సేపు చిల్ అయ్యాం, ముగ్గురం ఉండే. సో చిల్ అయ్యేసి ఆఫ్టర్ దట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తా. సో ఇది ఒక షార్ట్ జర్నీ. సో దెన్ తర్వాత వీడియో కోసం న్యూ బిగినర్ కదా, వీడియో ఎలా తీయాలి ఇవన్నీ తెలియట్లేదు. సో నెక్స్ట్ టైం అంటే ఎక్కడికైనా పెద్ద ప్లేస్లకి మనం ట్రావెలింగ్ కూడా వెళ్దాం అనుకున్నాం. అప్పుడు వీడియోలు తీయడానికి, స్టోరీస్ చెప్పడానికి బాగుంటుందని ఇప్పటి నుంచే మనం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం. చూద్దాం, పోయినప్పుడు మనం కూడా మంచిగా వీడియోస్ తీసి ఒక ట్రావెలర్ వ్లాగ్ లాగా చేద్దాం మనం కూడా. సో మీ సపోర్ట్ అయితే కావాలి, చూస్తూ ఉండండి ఇలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ లేని వీడియోస్ కూడా అప్పుడప్పుడు. దెన్ తర్వాత వీడియో కోసం చూస్తూనే ఉండండి శ్రావణ్ టీవీని. సో మళ్ళీ మీ ముందుకి త్వరగా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటా. కుదిరితే షేర్, కుదరకపోతే లైక్. మీరైతే చూస్తూనే ఉండండి, అవి రెండు కుదిరిపోయినా. బాయ్.